2047 విజన్ పెట్టుకొని 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఎలా చేయాలి, 5 సంవత్సరాలు 2047కి మనం ఏం చేయాలి అని ఇప్పటి నుంచి ప్రణాళిక రాసుకున్న నాయకుడు ఎవరైనా చూసామమ్మా? మనమే ఇంట్లోనే ఉన్న పద్దులు రాసుకోము, సంవత్సరానికి సరిపడి ఏం కావాలి, ఏం చేయాలి, నా పిల్లడు ఏం చేయాలి మాట్లాడుకోము. నీ పిల్లడు ఏం చేయాలి, నీ పిల్లడికి ఎలాంటి ఉద్యోగం కావాలి, నీకు ఎలాంటి ఇల్లు కావాలి, నీకు ఎలాంటి జీవనోపాధి కావాలని 24 గంటలు లోపల కూర్చొని రాసుకుంటున్న వ్యక్తి అమ్మా ఆయన. అటువంటి వ్యక్తిని మనందరం కూడా ఎంత దీవించాలో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఈ పేదరిక నిర్మూలనే ప్రధాన ధ్యేయంగా పుట్టిన తెలుగుదేశం పార్టీకి నిజంగా మణిహారం మన చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు చెప్తున్నానంటే మన సీఎం గారి గురించి ఈ రేపు 2047 ఉగాది రోజున 2047 విజన్ ప్రకారం పేదరిక నిర్మూలనే ధ్యేయంగా, తలసరి ఆదాయం పెరగటమే ధ్యేయంగా 20 లక్షల కుటుంబాలకి చేయూతగానిచ్చే విధంగా రేపు 2047 P4 విధానాన్ని ప్రవేశపెట్టడం. ఇదే ముందు రోజు మనం నిజంగా అదృష్టం అదే కలిసి వచ్చింది. ఈరోజు ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం, ఈ రెండు కోయిన్సిడెంట్స్గా జరిగినాయి. అది ఆయనకి మన పూర్తి సహాయ సహకారాలు మన సీఎం గారికి అందించాలి, మన జాతీయ అధ్యక్షుల వారికి అందించాలి. అదేవిధంగా మనం ప్రతిసారి కూడా ఎలాగైతే ఎన్నిదన్నుగా ఉన్నారో, ఆయన కష్టంలో ఉన్నప్పుడు, నష్టంలో ఉన్నప్పుడు, అవమానం భరించినప్పుడు, ఆయన జైలుకి వెళ్ళినప్పుడు కూడా ఎంతోమంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా బయటకు వచ్చి ఆయన గురించి మాట్లాడి ఆయన గురించి ధర్నాలు చేశారంటే, అటువంటి నాయకుడు నాయకత్వంలో మనం ఉన్నందుకు ఒక్కసారి పసుపు జెండా పట్టుకొని గట్టిగా తిప్పాలి. జై తెలుగుదేశం.